సపోర్ట్ చేశాడు. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి జనసేన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా. అలా కాదండి, ముఖ్యమంత్రిని తిడితే ముద్దు పెట్టుకుంటారా జైల్లో పెట్టక అని నాగబాబు గారు అన్నాడు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చెయ్యబట్టే దాడులు జరుగుతున్నాయి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రెండు చాలా అభ్యంతరకరమైనవి. ఈ రెండు చంద్రబాబు నాయుడు నోటి వెంట వచ్చినటువంటి పదాలు, ఆ పదాలనే వీరు పలికారు అనేది నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో మీ గురించి ప్రస్తావించారు. మీ పేరు ప్రస్తావించకుండానే నోటికొచ్చినట్లు మాట్లాడేసి కులం చాటును దాక్కుంటామంటే కుదురుతుందా అని చెప్పి మీరు నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని అనేసి ఇప్పుడేమో కులం కాపులను అంటారా, నేను కాపు అని చెప్పుకుంటూ ఉన్నారు. రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. దాని అర్థం అది చాలా అవగాహన రాహిత్యంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు శాసనసభలో నేను అనుకుంటున్నాను. నా పేరు ఎత్తకపోయినా మీకు అనిపించింది కదా అంబటరాంబాబు గురించి మాట్లాడారు ఆ నేపథ్యంలో అని. నాకే కాదు, ప్రజలందరికీ అర్థమైంది. ఆయన ఉద్దేశం కూడా అదే. నేను ఒక మాట చెప్తాను సార్, అసభ్యంగా మాట్లాడాను. ఎస్, దాన్ని ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరి ఎవరూ సపోర్ట్ చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే నేనే సపోర్ట్ చేసుకోవాలా. నేను ఒకానొక సందర్భంలో, ఏమిటా సందర్భం, ఇలా మనం మీడియా ముందు కూర్చున్నామా, మీడియాతో మాట్లాడుతున్న స్పృహ ఉందా నాకు? లేదు. అదేమైనా పబ్లిక్ మీటింగా, అదేమన్నా ప్రెస్ మీటా, జరిగింది ఏమిటి? ఒక ఘర్షణ, నా మీదకి దాడికి వచ్చారు, ఆడామగా దాడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. తిడుతున్నప్పుడు నేను కొంత అసహనానికి గురై నేను కూడా తిట్టాను. తిట్టిన మరుక్షణమే ఇది తప్పు అని గ్రహించగలిగాను. చంద్రబాబు వాడమ్మ డాష అని మీరు అన్నారు. ఏదన్నా కానీ అది తప్పు అని గ్రహించింది నేనా మొట్టమొదటి వాళ్ళ? సీఎం స్థాయి వ్యక్తిని తిట్టేసి సారీ చెప్తే సరిపోతుందా? అసలు నేను సారీ అన్న చెప్పా. ఈ పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు, ఇప్పుడు సారీ చెప్పాడా? ఎవరిని తిట్టారు? రవిశంకర్ గారు, మీరు ఆయన మర్చిపోయారు, మీరు మర్చిపోతే ఎలా చెప్పండి? రైట్, కూడా నేను చెప్తా వినండి. తీసుకుని నేను చెప్తే వినండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో రహస్యంగా కాదు, లేదు స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, జనసేన ఆఫీసులో సమావేశం జరుగుతున్న సందర్భంలో, మీడియా మిత్రులందరూ ఉన్న సందర్భంలో, మైక్లన్నీ ఉన్నాయి, ఆన్ అయి ఉన్నాయి, అసహనానికి గురయ్యాడు. గురయ్యి చెప్పు తీసి వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా. సార్, అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేని అంటే నన్ను కూడా నా కొడక అన్నావు కదా, ఓకే అన్నావు. నీ మీద కేసు పెట్టావా? నీ మీద దాడి చేసావా? నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిని సూటిగా మీ ద్వారా ఆయన సమాధానం చెప్పేటటువంటి ధైర్యం లేదనుకుంటాను, అంతే. ఎందుకంటే ఓపెన్ మైండ్ అయితే ధైర్యంగా ఉంటుంది. పశ్చాత్తాపడ్డావా? ఈ అంబటరాంబాబు పశ్చాత్తాపడ్డాడు. చంద్రబాబును తిట్టినందుకు అని ప్రజలు అనుకున్నారు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు ఈ అంబటరాంబాబు. సేమ్ డే ఇప్పటికైనా పశ్చాత్తాపడ్డావా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు పశ్చాత్తాపడలేదు? నువ్వు పశ్చాత్తాపడ, నువ్వు నన్ను అంటాం ధర్మమేనా? నేనేమంటానంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలకి అతీతుడైన ఆయన చెప్పుకోవచ్చు, మీ బోటోళ్ళు వాళ్ళు కూడా జనసేనలు అందరూ చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి బలమే కులం, చంద్రబాబుకు బలమే పవన్ కళ్యాణ్. అది మీ స్టేట్మెంట్, మీరు ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఓకే, దాని గురించి కూడా మాట్లాడాలి. నగ్గన సత్యం. నేను చెప్తున్నా ఇవాళ సరే అంబటరాంబాబు నీ పార్టీగా తీసేయి, లేదు నీ కులం కూడా కాదు తీసేయి. నీ కులం మీద దౌర్జన్యం జరుగుతున్నప్పుడు, కందుకూరులో దౌర్జన్యం జరుగుతున్నప్పుడు మాట్లాడవే. సరే అంబటరాంబాబు మీద జరిగింది, నువ్వు కులతత్వం లేదు, అంబటరాంబాబు నీ కులం కాదు అనుకో, కాసేపు ఖండించకూడదా? మీరు అరెస్ట్ అయిన క్రమంలో